దిండిలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద శ్రీశైలం, ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద హైదరాబాద్, 3 మీద అచ్చంపేట, దేవరకొండ, నల్గొండ, 4 మీద కందుకూరు, గోనబోయినపల్లి, ఉమ్మలూరు. ఆంధ్రాలో ఉన్న దిండి దగ్గర గోదావరి నది ఉంది. ఇక్కడ దిండి దగ్గర దిండి రిజర్వాయర్ ఉంది. కనబడుతుందా లేదో? దిండి రిజర్వాయర్ పక్క నుంచే మనం ఇప్పుడు వెళ్తాం. సముద్రంలా కనబడుతుంది దిండి రిజర్వాయర్. చేపల షాపులు మొత్తం అన్నీ. చాలా పెద్దది దిండి రిజర్వాయర్. చాలామంది టూరిస్టులు కూడా ఉన్నారు ఈ రిజర్వాయర్ దగ్గర. హైదరాబాద్ నుంచి ఒక 140 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం ఉన్న దగ్గర నుంచి శ్రీశైలము ఒక 100 కిలోమీటర్స్ ఉంది. ఏదో హాజీపూర్ 9 కిలోమీటర్లు. లత్తీపూర్ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. అచ్చంపేట స్ట్రైట్, చింతపల్లి రైట్, శ్రీశైలం లెఫ్ట్ 85 కిలోమీటర్స్. చింతపల్లి 15, అచ్చంపేట 8 కిలోమీటర్లు. శ్రీశైలం ఉత్తర ద్వారం, ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానం 14 కిలోమీటర్లో ఉంది. బ్రాహ్మణపల్లి, తెలంగాణలో నేను ఎక్కువగా చూసిన బస్సులు సూపర్ లగ్జరీ అండ్ ఎక్స్ప్రెస్ బస్సులే. డీలక్స్ బస్సులు చాలా తక్కువ నేను చూసినవి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది బ్రాహ్మణపల్లి దాటిన తర్వాత. మనం ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది కదా, ఇంకా శ్రీశైలం వరకు ఇంతే నల్లమల్ల ఫారెస్ట్లోనే జర్నీ. ఇంక ఇదంతా నల్లమల్ల ఫారెస్టే. మనం జర్నీ చేస్తున్న ప్రతిదీని జీప్స్. ఆంధ్రాలో పాడేరు, చింతపల్లి సైడ్ చూసాను జీప్స్, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను జీప్స్. అది కూడా ఏపీది. 80 కిలోమీటర్లు ఫుల్ నేచర్ మధ్యలో జర్నీ. కోతులు ఎక్కడ చూసినా కోతులే. ఏ ఘాట్ సెక్షన్లో జర్నీ చేసిన కోతులు తప్ప వేరే జంతువు అన్నది ఏమీ కనిపించట్లేదు. మననూరు నాగర్ కర్నూలు జిల్లా, అమరాబాద్ మండలం, మననూరు ఈ ఊరు. ఇక్కడ నుంచి ఇంకా ఇంటీరియర్లోకి చాలా రూట్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్ అంటే ఒక 10-15 కాదు, 50 కిలోమీటర్ల లోపలికి కూడా ఉన్నాయి ఊర్లు. ఇక్కడ వైబ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ టోల్ గేట్. లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. అమరాబాద్ టైగర్ రిజర్వ్ లోపలికి.
ఈ రోడ్లో 30 స్పీడ్ మించి వెళ్ళకూడదంట. శ్రీశైలం 73, స్టేట్ హైవే 5 ప్లస్ నేషనల్ హైవే 765. బ్యాంబూ ట్రీస్ రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం బ్యాంబూ ట్రీస్. ఊర్లోనివి కనిపించట్లేదు. ఎక్కడో మననూరు అన్న ఊరు చూసాము, దాని తర్వాత మళ్ళీ ఇంకా ఊర్లో ఏవి కనిపించలేదు. ఇప్పటి వరకు నేను చూసిన కోతులు కొన్ని వేల కోతులు అయితే ఉంటాయి. అన్ని కోతులు ఉన్నాయి ఈ రోడ్లో. ఎటు చూసిన గ్రీన్ కలర్లో చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంత బాగుంటుంది రూట్ అని చెప్పి. ఇప్పుడు వర్షం పడితే ఉంటుంది, మామూలుగా ఉండదు, ఇంకా అందంగా కనబడుతుంది మొత్తం అంతా. ఈ నల్లమల్ల ఫారెస్ట్లో సిగ్నల్ అయితే ఒక పాయింట్ కూడా లేదు, జీరో. ఇక్కడికి వచ్చి ఫోన్ వాడుకోవడానికి అయితే అవ్వదు. ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయడమే. చాలా ఫారెస్ట్లో జర్నీ చేసాం కానీ ఎక్కడో ఒక యానిమల్ కనిపించలేదు. నల్లమల్ల ఫారెస్ట్లో దాన్ని ఏమంటారో తెలీదు, వాటిని చూసాం. మనం వెళ్తుంది డీప్ ఫారెస్ట్ లోపల వెళ్తున్నాము. ఇక్కడ ఒక వెహికల్ ఏమన్నా ట్రబుల్ వచ్చి ఏదన్నా జరిగిందంటే బయట ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఇంకా అంతే సంగతి. బయట ఎవరికైనా బయట ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా సిగ్నల్స్ లేవు. ఈ రోడ్లో వెహికల్స్ అలా తిరుగుతూనే ఉంటాయి కానీ సిగ్నల్స్ అవి ఉండవు. లోపలికి ఒక మట్టి రోడ్డుకి లేదు మాట, చాలా అద్భుతంగా ఉంది ఆ రోడ్డు. జంగిల్ సఫారీ ఉంది ఈ నల్లమల్ల ఫారెస్ట్లో. ఆ వ్యూ చూస్తేనే పిచ్చెక్కిపోతుంది, అంత బాగుంది. నాగర్ కర్నూలు జిల్లా పెంటపాడు పరిధి ప్రారంభం, పోలీస్ పరిధి. ఘాట్ సెక్షన్ అనడం కాదు కానీ ఫారెస్ట్ జర్నీ ఇది. ఘాట్ సెక్షన్ చాలా తక్కువ. స్టార్టింగ్లో ఘాట్లో జర్నీ ఉంటుందని చెప్పాను, ఘాట్ జర్నీ కాదు, ఫారెస్ట్ జర్నీ చాలా ఎక్కువ. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా దూరం జర్నీ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఊరు కనబడుతుంది. మహబూబ్ నగర్ ఆచంట. పెట్రోలు, డీజిల్, టిఫిన్లు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ముందు చాలా ఉంది. ఇంకా ఫారెస్ట్ ఉన్న ప్రతి దగ్గర ఒక ప్లాస్టిక్ బాటిల్ కూడా ఉంచలేదు. వాటిని క్లీన్ చేయడానికి కొంతమందిని పెట్టారు, వాళ్ళు మొత్తం ప్లాస్టిక్ అంతా క్లీన్ చేస్తున్నారు. ఫారెస్ట్ దాటి బయటకు అయితే వచ్చాము. ఈ ఏరియాలో మొత్తం చెత్త. ఇక్కడ నుంచి శ్రీశైలం 50 కిలోమీటర్లు ఉంది. 50 కిలోమీటర్లు అంటే ఈ కొండలో గుట్టలో ఉంటాయి కాబట్టి గంటన్నర, 11:30 అవుతుంది. 1 గంట అయితే అవుతుంది శ్రీశైలం రీచ్ అవ్వబోతుకి.
ఆంధ్రాలో అరకు, చింతపల్లి, పాడేరు ఈ ఘాటీల్లో కాఫీ తోటలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కాఫీలు అలాంటివి ఏం లేవు. ఇదంతా వేరే, అదంతా వేరే. ఒక్కొక్క ఘాట్ సెక్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. శ్రీశైలం 31 కిలోమీటర్స్. మనం కృష్ణానదిని కూడా క్రాస్ చేస్తాం ఈ జర్నీలో. బ్యాక్ ఉన్న నా సీట్లోంచి కూర్చొని మీకు చూపించకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే టీవీ వాళ్ళని మామూలుగా పెట్టలేదు. డిటిఎస్ మాట గుర్తేస్తుంది, అంత ఎక్కువ పెట్టారు. అక్కడ కూర్చొని వీడియో రికార్డింగ్ చేస్తే మీకు టీవీ నాయిస్ తప్ప ఇంకేమీ వినిపించదు. ఇక్కడికే వినపడించవచ్చు మీకు ఆ టీవీ సౌండ్స్ అండి. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటకి ఎగ్జిట్ అయితే అవుతున్నాం. బ్రహ్మగిరి గ్రామ పంచాయతీ స్వాగతం. 27 కిలోమీటర్లు ఉంది శ్రీశైలంకి. దోమలపెంట బ్రహ్మగిరి. ఒకప్పుడు దోమలపెంట, దీన్ని బ్రహ్మగిరి కింద మార్చేస్తున్నారు ఈ ఊరి పేరుని. రూమ్స్, ఫుడ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఈ దోమలపెంట బ్రహ్మగిరిలో. కృష్ణానదిని దాటుకొని అటు సైడ్ కనబడుతున్న కొండ మీదకి వెళ్తాం మనం. కృష్ణగిరి. ఈగలపెంట, కృష్ణగిరి ఈగలపెంట, దోమలపెంట బ్రహ్మగిరి. పేర్లు మార్చారు 2 ప్లేసెస్కి. గ్రామదేవత మైసమ్మ తల్లి ఆలయం. ఇప్పుడు ఈ కొండంత కిందకి దిక్కుండా వెళ్ళి అటు సైడ్ కొండ కనబడుతుంది కదా, ఆ కొండల్లోకి అయితే వెళ్తాం మనం. కృష్ణా నదిలో పెద్ద వాటర్ లేదు. వ్యూ పాయింట్ దగ్గర అందరూ చిల్ అవుతున్నారు. బైకులు, కార్లు అన్నీ ఆపుకొని ఫుల్ చిల్ అవుతున్నారు అన్నమాట. అసలు వాటర్ అన్నది ఎక్కడా లేదు, చాలా తక్కువ ఉంది. వాటర్లో బోటింగ్ కూడా ఉంది. ఆ కింద వరకు వెళ్తాం మనం ఇప్పుడు.
12 గేట్లు ఉన్నాయి. ఇటు సైడ్ వ్యూ అంతా ఇది వాటర్ తక్కువ ఉంది, కానీ వాటర్ ఎక్కువ ఉన్న టైంలో ఇంకా మామూలుగా ఉండదు కథ అంతా. చాలా చాలా బాగుంది. ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి దాటుకొని వెళ్ళిపోవచ్చు, అంత తక్కువ ఉంది. కృష్ణా నదిని దాటుకొని అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అయితే షిఫ్ట్ అయిపోయాం. ఇక్కడ ఒక టోల్ ప్లాజా. శ్రీశైలం 18 కిలోమీటర్లు, డోర్నాల్ 51, కర్నూలు 176, ఆత్మకూరు 116. కొండల్లోంచి వచ్చిన రాళ్ళు గొట్టలు గొట్టలుగా ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఘాట్ సెక్షన్ అయితే ఎక్కడ మొదలు పెట్టాము. రొయ్యలు, ఎండు చేపలు తెగ అమ్మేస్తున్నారు రోడ్డు పక్కన. ఈ ప్లేస్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ వ్యూని చూసుకుంటా. అటు సైడ్ కొండలు దిక్కుంటూ రావాలి, ఇటు సైడ్ కొండలు ఎక్కుంటూ వెళ్ళాలి. ఇంత దూరం ఆ కృష్ణా నది అందాలని ఎంజాయ్ చేస్తాం ఫుల్గా. అటు సైడ్ నుంచి కనిపించలేదు, కానీ ఇటు సైడ్ నుంచి చాలా బాగా కనబడుతుంది వ్యూ అంతా. సున్నిపెంట బస్ స్టాప్. సున్నిపెంట బస్ స్టాప్. శ్రీశైలంకి ఇంకొక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇది కూడా ఫారెస్టే, నాగార్జున సాగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంట. ఈ ఫారెస్ట్లో జర్నీ చేస్తున్నాము. ఇటు సైడ్ గోడ కట్టారు రాళ్ళతో, ఈ కొండలో దొరికే రాళ్ళతో గోడ కింద కట్టారు. వెహికల్స్ అలా వెళ్తూనే ఉన్నాయి, చాలా వెహికల్స్. కర్నూలు, విజయవాడ అలా వెళ్ళాలి. శ్రీశైలం అయితే వెళ్తున్నాం కదా. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలం. సాక్షి గణపతి దేవాలయం. ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ 2.8 కిలోమీటర్స్. జనం బాగానే ఉన్నారు.
చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియం. శ్రీశైలంలో చూడడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈ నల్లమల్ల ఫారెస్ట్ బ్యూటీ మామూలుగా లేదు, చాలా చాలా అందంగా కనబడుతుంది. లాస్ట్ స్టాప్కి వచ్చేసినట్టున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. ఇక్కడతో ఈ జర్నీ అయితే ఎండ్ చేస్తున్నాను. మీరు ఫుల్గా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.